హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు వ్లాగ్స్ ఇన్ యూఏఈ. ఇవాళ వచ్చేసి నేను పిల్లల కోసమని స్పెషల్గా స్పైసీ లేకుండా పిల్లల కోసం అనేసి సేమియా చేశానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి ఇది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దానికోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు అండ్ శనగపాయలు ఆవాలండి. తర్వాత క్యారెట్ సన్నగా ఇలా పొడవుగా తడి చేసుకోవాలి. ఒక చిల్లీ తీసుకున్నా, ఎందుకంటే స్పైసీ తక్కువ కదా పిల్లల కోసం అనేసి. తర్వాత సేమియా 1/2 కప్పు తీసుకున్నా. టమాటా వచ్చేసి ఒక సగం తీసుకున్నానండి. చూడండి, సేమియాలు 1/2 కప్పు తీసుకున్నా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ మైన వేసుకున్నా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే స్పైసెస్ ఉండవు కదా, దాని వలన. ఇప్పుడు దీంట్లో మనము ఆవాలు అండ్ శనగపాయలు కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఒక చిల్లీ, తర్వాత ఆనియన్స్, వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మగ్గాలండి. మరీ అంత బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకోకూడదు, కొంచెం లైట్గా ఉడికితే చాలు. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ యాడ్ చేసేసుకుందాం. పిల్లలు ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటే తినడానికి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి కదా, దానికోసం. ఇప్పుడు దీంట్లోకి టమాటాస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే కాసేపటికి మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు చాలా వరకు టమాటాస్ కూడా స్మాష్ అయిపోయాయి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసేసుకుందామండి. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్లుగా వాటర్ వేసుకున్నానండి. మనం 1/2 కప్పు సేమియా తీసుకుంటే 1/2 కప్తోనే డబల్ వేసుకోవాలండి వాటర్. అందుకు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను వాటర్. కప్తో మెజర్మెంట్ తీసుకొని 1/2 కప్ 1 కప్ వాటర్ పైన వేసుకున్నాను. ఇప్పుడు మనం సేమియాస్ కూడా యాడ్ చేసేసుకున్నాం. మనకు సేమియాకి పొడిగా రావాలంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదండి. మనం కరెక్ట్గా సేమియా ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ కూడా తీసుకుంటే మనకి సేమియా అనేది కొంచెం పొడిగా బాగా చూస్తూనే తినాలనిపించేలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే ఆ వాటర్ అనేది లేకుండా అయిపోవాలండి. పూర్తిగా వాటరే ఉండకూడదు, అంతవరకు మనం చూసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి.
సేమియా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. మనం వాటర్ అనేది ఉండకూడదు అసలు, బాగా ఇలా కింద అంటకుండా నీట్గా అలా అలా అనుకుంటూ ఉండాలి. ఆ ఉండే స్ట్రక్చర్ కూడా, అంటే ఆ వాటర్ కంటెన్సీ కూడా కొంచెం కూడా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి సేమియా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయి వచ్చిందండి. చూడండి కింద అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయినట్టే అండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను సర్వ్ కూడా చేసేసుకున్నా. ఇది మనకి పిల్లలకి అయితే పప్పుల పొడి ఉంటుంది కదండి, ఉత్త పప్పులు ఒక్కటే, అది దాంట్లో వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇంకా పెద్దవాళ్ళకైతే చట్నీ చేసుకొని పప్పుల చట్నీ దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.